నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కాలంటే చట్టం ప్రకారం వేలంపాటలో పాల్గొనవలసిందే బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడి ఎన్టీపీసీ టౌన్షిప్ లో చోరీకి యత్నించిన దొంగలు సీసీ ఫుటేజ్లో రికార్డు భయాందోళనలో ఉద్యోగులు గోరంటాకు సంబరాల్లో గోదావరి ఖని లక్ష్మీనగర్ ప్రాంత మహిళలు వేడుకలలో మెరిసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హైకోర్టు ఆదేశాలతో 82 క్వార్టర్లకు తిరిగి కరెంటును పునరుద్ధరించిన సింగరేణి యాజమాన్యం గోదావరి ఖని ప్రెస్ క్లబ్ బాయి దస్తగిరికి ఆర్థిక సహాయం అందించిన బిఎంఎస్ నాయకులు రౌతు రమేష్ ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల వెల్లడి బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కాలంటే చట్ట ప్రకారం వేలంపాటలో పాల్గొనవలసిందేనని వేలంపాటపై రాజకీయ పార్టీలు యూనియన్ నాయకులు అనవసర రాద్ధాంతం మానుకోవాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ శ్రీరాంపూర్ లో 14న జరిగిన బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు 1000 మంది ప్రతినిధులతో విజయవంతమైందని తెలిపారు. ఈ మహాసభల్లో వివిధ కార్మికులకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. బొగ్గు బ్లాకుల వేలంపాట ద్వారానే దక్కించుకోవాలని పార్లమెంటులో ఆమోదం పొందిన ఎంఎండిఆర్ యాక్ట్ చట్టంలోనే ఉందని తెలిపారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని కార్మిక సంఘాలని ఎన్నికల్లో హామీ ఇచ్చాయని ఆ హామీలు అన్ని హామీలుగానే మిగిలిపోయాయి అన్నారు. కానీ బిఎంఎస్ మాత్రం సింగరేణి సంస్థ టర్నోవర్ నుంచి ప్రభుత్వాలకు వేల కోట్ల ట్యాక్సులను కడుతున్నారని ఆ టర్నోవర్ నుంచి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ను సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని సత్తయ్య డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సొంతింటి కల నెరవేర్చేలా యాజమాన్యం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని లాభాల వాటను యాజమాన్యం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కమిటీలో అధ్యక్షులుగా తాను యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా యతిపతి సారంగపాణి, కోశాధికారిగా ఆకుల హరిన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పాని శ్రీనివాస్, ఉప ప్రధాన కార్యదర్శిగా పొన్నమనేని వేణుగోపాలరావు, కేంద్ర కార్యదర్శిగా మాదాసి రవీందర్, ఉపాధ్యక్షులుగా చాట్ల అశోక్, కారంపూడి శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీరంగ పవన్ కుమార్ తో పాటు మరికొంతమందిని కమిటీలో ఎన్నుకున్నట్లు వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం, కేంద్ర కార్యవర్గ సమావేశం, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు. వేలంపాటలో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం 250 గజాల భూమి 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణికి సంబంధించిన కార్మికుల ఆదాయ పన్ను ఏదైతే ఉన్నదో, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉన్నదో రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు. దాంట్లోకి వెళ్ళి 40% వాస్తవ లాభాలపైన
పంపిణీ చేయాలి. పిల్లల చదువులకు కానీ పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తాం. 28వ ద్వైవార్షిక మహాసభలు జరిగినాయి. అందులో ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో నాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తానని, ఈ బాధ్యతలకు కారణమైన గౌరవనీయులు బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, అలాగే అఖిల భారతీయ ఖదాన్ మజదూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి గురుడే గారు, అలాగే కోశాధికారి ఆశీష్ మూర్తి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి BMS తూర్పు రామరెడ్డి గారు, ప్రచార కార్యదర్శి శ్రీ జె రామ్మోహన్ గారు, అట్లాగే సింగరేణికి ఇన్ఛార్జీలైన శ్రీ మండా రమాకాంత్ గారు, పులి రాజారెడ్డి గారు, ఏబికేఎం సెక్రటరీ మాధవ్ నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో సారంగపాణి, కర్రవుల మహేష్, మాదాస్ రవీందర్, ఆకుల హరిన్, శ్రీమన్నారాయణ, రౌతు రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. NTPC పర్మనెంట్ టౌన్షిప్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని 2 దొంగలు 2 ఇండ్లలో చోరీకి యత్నించారు. PTS కాలనీలోని C-టైప్ క్వార్టర్లో 2 గుర్తు తెలియని దొంగలు ముఖానికి ముసుగులు వేసుకుని చేతిలో ఇనుపరాటు పట్టుకుని C-టైప్ క్వార్టర్లో చొరబడి ఇంటి కాంపౌండ్ లోపలే ఇంటి చుట్టూ తిరుగుతూ చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను గుర్తించి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు గంట ముందు D-టైప్లో కూడా ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నించి వెళ్లిపోయారు. C-టైప్ క్వార్టర్ ఇంటి యజమాని సంఘటన జరిగిన తెల్లవారుజామున సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలను చూసి NTPC టౌన్షిప్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన టౌన్షిప్ సెక్యూరిటీ దొంగల కోసం గాలించారు. కాగా NTPC పర్మనెంట్ టౌన్షిప్ కాలనీకి పూర్తి భద్రతా చర్యలు చేపట్టిన దొంగలు ప్రవేశించి చోరీకి యత్నించడం పట్ల కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది నెలల క్రితమే ఇదే టౌన్షిప్లో B-టైప్ క్వార్టర్లో ఒకే రోజు వరుసగా 4 ఇళ్లలో చోరీ చేసిన దొంగలను పోలీసులు ఇప్పటికి కూడా గుర్తించలేకపోయారని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600444330 8142789678. బ్యాక్ టు న్యూస్.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోదావరిఖని లక్ష్మీనగర్ ప్రాంత మహిళా మనులు గోరంటాకు వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై గోరంటాకు వేడుకల్లో మహిళలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పురాణాల్లోని గోరంటాకుకు ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. మన సంస్కృతిలో పడచమ్మాయిల చేతులు గోరంటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెప్తుంటారని తెలిపారు. ఏళ్ల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామన్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ ఇంట్లో చూసినా గోరంటాకు సందడే కనిపిస్తుందన్నారు. గోరంటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలు కూడా రుజువైందని అన్నారు. మాసం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఒక చోట చేరి గోరింటాకు వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు లక్ష్మీనగర్లో ఉన్న మా మహిళా సోదరిమణులంతా కూడా ఒక చోట చేరి మరి గోరింటాకుని సేకరించి అందరూ కలిసి ఇక్కడ ఐక్యతతోటి గోరింటాకు పండుగని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గోరింటాకుకి చాలా చరిత్ర ఉంది. పురాణం నుంచి కూడా పురాణాల్లో ఎప్పుడు మనము చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు వారి కష్టాలని గోరింటాకి చెట్టుకి చెప్పుకోవడం, ఆ తర్వాత తను ఆ గోరింటాకు చెట్టుకి ఒక వరం ఇవ్వడం, మహిళలంతా ఇష్టంగా ఈ గోరింటాకుని ధరించాలని. ఇవాళ సాంప్రదాయకంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని మనం ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సమయంలో ఆడవాళ్ళకి ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది గోరింటాకు. ఇంతే కాకుండా కేవలం ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా వాటిలలో ఈ గోరింటాకు పౌడర్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు మనతో చెప్తూ ఉంటారు, గోరింటాకు ధరిస్తే పెళ్ళి కాని యువతులకి బాగా గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీలకైతే భర్త బాగా చూసుకుంటాడని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మన గోరింటాకుకి. ఇప్పుడు దాదాపుగా అంటే కల్చర్తో పాటుగా ఈ మెహందీ కోన్స్ అని ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఈ పురాణ సాంప్రదాయాన్ని స్త్రీలు గౌరవించడం, దీన్ని కాపాడుకోవడం అనేది చాలా గొప్ప సంస్కృతి. తప్పకుండా దీన్ని మనం కాపాడాలి, భావితరాలకి అందించాలి, మన సంస్కృతిని చాటాలి భవిష్యత్ తరాలకి అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ ఐక్యత, ఈ గోరింటాకు వేడుకల ద్వారా అందరూ కలిసి ఇట్లా వేడుకల్ని జరుపుకోవడం, అందరూ కలిసి ఐక్యతతోటి మహిళలు ఇట్లా ఒక చోట చేరి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచి సంస్కృతి. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మహిళలు నాగమణి, లక్ష్మి, కళావతి, లక్ష్మి, లావణ్య, ప్రమీల, భాగ్య, సంజన, సాయిప్రియ, స్వప్న, మాధవి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల కరెంటును తొలగించిన 82 క్వార్టర్లకు సింగరేణి యాజమాన్యం మంగళవారం తిరిగి కరెంటును పునరుద్ధరించారు. గోదావరిఖని ప్రాంతంలోని న్యూ అశోక్ థియేటర్ నుంచి రీగల్ షూ మార్ట్ మీదుగా గర్ల్స్ హై స్కూల్ వరకు ఉన్న 2 లైన్ల సింగరేణి క్వార్టర్లను తొలగించి రోడ్డు విస్తరణ చేయాలని రామగుండం ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం సహకరిస్తూ కార్మికులను క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలకు సింగరేణి క్వార్టర్ల బాధితుల నుంచి అడుగడుగున ప్రతిఘటన ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు కరెంటు కట్ చేయడం, బాధితుల నుంచి ప్రతిఘటన ఎదురు కావడం జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో హైకోర్టు నుంచి 15 రోజుల్లోగా క్వార్టర్లు ఖాళీ చేయాలని, అప్పటి వరకు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, వారు కోరుకున్న నివాస యోగ్యమైన క్వార్టర్ ఇవ్వాలని, క్వార్టర్లలో తొలగించిన కరెంటును వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు రావడంతో మంగళవారం సింగరేణి సిబ్బంది 82 క్వార్టర్లకు తిరిగి కరెంట్ ఇచ్చారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయి దస్తగిరికి మంగళవారం బిఎంఎస్ నాయకులు రౌతు రమేష్ 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్గా పనిచేస్తున్న దస్తగిరి గత కొన్ని సంవత్సరాలుగా 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ పైనే జీవిస్తున్నారు. దస్తగిరి ఆర్థిక పరిస్థితులు తెలిసిన దయార్థ హృదయులు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ మేరకు మంగళవారం బిఎంఎస్ నాయకులు రౌతు రమేష్ 3,000 రూపాయలు అందజేయగా బిఎంఎస్ కోశాధికారి ఆకుల హరిన్ 500 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ పై జీవిస్తున్న దస్తగిరికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి దస్తగిరి గారికి అతని యొక్క ఆరోగ్య రీత్యా అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం అతనికి సాయం చేయాలనిపించి అతనికి ఈరోజు 2,000 రూపాయలు, ఇంతకుముందు 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గోదావరికని వాసులు కూడా అందరూ అతని కుటుంబానికి చాలా సహాయం చేసి అందరూ అతని యొక్క కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి జాపయ్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన వర్గాలను చైతన్యవంతం చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదిగించాలన్న సదుద్దేశంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా క్రియాశీలకమైన సభ్యులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కోకటి లక్ష్మీనారాయణ, రేణుగుంట్ల ప్రవీణ్, పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఎస్ వరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు కదిరి కృష్ణ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల నాయకులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాం. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలకు తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మంది
అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేగుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణ తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు గొట్ట లింగయ్య, ఇండిపల్లి రవీందర్ కుమార్, మేకల సురేష్, కట్కూరి సందీప్, బోసల్లి నారాయణ, దాసరి రామస్వామి, సుద్దాల సురేష్, పెరిక శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం 32వ డివిజన్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివకుమార్ పాల్గొని మహిళలకు మొక్కలను అందజేసి మాట్లాడుతూ రామగుండం ప్రాంతం సింగరేణి మైన్స్ ఉండడం వలన అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుందని, రామగుండం నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిందిగా కోరారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మక్కర్ సింగ్ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఇక్కడ రామగుండంలో వన మహోత్సవం కార్యక్రమం ఈరోజు 32వ డివిజన్లో చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మొక్కలు మా డివిజన్లో మా మహిళా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఆ మొక్కల్ని నాటడం, అలాగే వాటిని సంరక్షించడం కూడా ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మొక్కలన్నీ కూడా ఎలా ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ మొక్కలన్నీ కూడా ఎట్లాంటి మనం చర్యలు తీసుకోవాలో, ఎట్లా కాపాడుకోవాలనో మా ఆర్పీలు స్వర్ణలత గారు అలాగే సరోజ గారు ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూ మహిళలందరినీ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా కార్యక్రమం ఉన్నది. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మా రామగుండానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో దాని సందర్భంగా మనం ఎక్కువ మొక్కలు నాటడం చాలా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, అవి ఎదిగే విధంగా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మన ప్రాంతాన్ని సంరక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ఆర్బీలు స్వర్ణలత, సరోజ, డివిజన్ నాయకులు రవి, డివిజన్ పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కాలంటే చట్టం ప్రకారం వేలంపాటలో పాల్గొనవలసిందే. బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్ లో చోరీకి యత్నించిన దొంగలు, సీసీ ఫుటేజ్లో రికార్డు, భయాందోళనలో ఉద్యోగులు. గోరంటాకు సంబరాల్లో గోదావరి ఖని, లక్ష్మీనగర్ ప్రాంత మహిళలు. వేడుకలలో మెరిసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. హైకోర్టు ఆదేశాలతో 82 క్వార్టర్లకు తిరిగి కరెంటును పునరుద్ధరించిన సింగరేణి యాజమాన్యం. గోదావరిఖని ప్రెస్ క్లబ్ బాయి దస్తగిరికి ఆర్థిక సహాయం అందించిన బిఎంఎస్ నాయకులు రౌతు రమేష్. ఈ నెల 21న
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.